తల్లి లాంటి ఆర్ తండ్రి లాంటి కాంగ్రెస్ పార్టీకి తను వెళ్ళిపోవడంలో ఎటువంటి తప్పు లేదు. అనవసరంగా మాటలు ఎక్కువ మీరితే అది మరింత డ్యామేజ్ అవుతుందని చెప్పి ఇంకా ఈ పార్టీలో ఉన్నందుకు మీకు సలహా ఇస్తున్నా. పాటిస్తే మంచిది, పాటించకపోతే ఎగిరిపోతారు. ఇక ఈరోజు ఇంకో ముఖ్యమైన అంశం, 1వ తారీఖు వచ్చేటప్పటికి చిక్కటి చిరునవ్వుతో మీ ఇంటికి గుడ్ మార్నింగ్ అంటూ వచ్చే వాలంటీర్ నిన్న వచ్చాడా అని అందరినీ ప్రశ్నిస్తున్నా. నాకెంతో మంది ఫోన్ చేశారు, రాజుగారు మాకు ఇవాళ పెన్షన్ రాలేదు, ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి. ఏంటంటే మీకు పెంచుతానన్నాడు కదా, పెన్షన్ కూడా రాకపోతే ఏంటంటే అదేనండి రాలేదు, నిన్నంతా ఎదురు చూసాం, ఫోన్ చేస్తే 2 రోజులు పడుతుందన్నారు. ఇవాళ కూడా రాలా. ఎవరో చెప్తున్నారు 3వ తారీఖు మరి ఆయన క్యాండిడేట్ లిస్ట్ ఫైనలైజ్ చేయటం లేట్ అయిందట. ఆ లిస్టు ఫైనలైజ్ చేసి అంటే ఒక 40 మందిని పీకుతారట. ఆ పీకిన వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని వేస్తారట. అసలు ప్రభుత్వం ఇచ్చే పింఛన్కి వీడి ఎమ్మెల్యే గిరికి ఏంటండి సంబంధం? ఆ ప్రభుత్వం ఇచ్చే పింఛన్లలో ఈ కొత్తగా ఎన్రోల్ అయ్యబడే ఈ ఎమ్మెల్యే స్థానంలో వచ్చే ఇన్ఛార్జిని పెట్టి వాడు ఇంటింటికి తిరుగుతాడంట. ఆ ఇన్ఛార్జి గారు ఇంటింటికి తిరిగి మరి వీడు కూడా మరి చిక్కటి చిరునవ్వు ప్రాక్టీస్ చేస్తాడేమో నాకు తెలీదు. మరి వీడు ప్రాక్టీస్ చేసి ఆ వాలంటీర్లతో ఎన్ని కొంపలు తిరుగుతాడో తెలీదు. మరి అన్ని కొంపలు తిరిగి ఆడే ఇవ్వాలంటే అసలు ఈ పెన్షన్ ఎప్పుడు వస్తుందో దేవుడికి తెలియాలి. మరి ఇలాగ కేవలం తన వ్యక్తిగత పబ్లిసిటీ కోసం ఏదో సొంత డబ్బు ఇస్తున్నట్టు ఎదవ బిల్డప్లు ఇచ్చుకుంటూ ప్రభుత్వ సొమ్ముని మరి ఈ రకంగా వ్యక్తిగత పబ్లిసిటీ కోసం వాడుకోవటం అనేది అత్యంత దారుణం. దానికోసం నెల తిరిగేటప్పటికి మరి ఖర్చుల నిమిత్తం, మందుల నిమిత్తం, ఇతర బాధ్యతల నిమిత్తం మరి 1వ తారీఖు ఉదయానికల్లా చిక్కటి చిరునవ్వు కోసం ఎదురు చూసే అవ్వ తాతలకే జగన్ ఇదా నువ్వు చేసేది? ఎంతటి నిరాదరణ! కేవలం ఆ చీప్ పబ్లిసిటీ కోసం ఇంతటి నిరాదరణ! వాళ్ళు శపిస్తున్నారయ్యా, తాతలు అవ్వలు శపిస్తున్నారు. వీడెక్కడ దొరికాడు మాకు, మా మనవడు లేకపోతే మా ఏదో అక్క చెల్లెమ్మలు అంటూ ఉంటారు కదా మీరు. మరి వాళ్ళందరూ కూడా ఇవాళ శపిస్తున్నారు. తప్పది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదు, ఓకే, వాళ్ళు భరించారు. అవ్వాతాతలకు కూడా 60 సంవత్సరాలు నిండిన మీ దృష్టిలో 60 సంవత్సరాలు అంటే వాడు ముసలోళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని లెక్క. మరి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, అందులో 60 నిండిన వాళ్ళంటే 80 ఏళ్ళు ఉంటారు, 90 ఏళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఇదే ఆధారం అనే కదా మనం పెన్షన్ ఇచ్చేది. ఆ పెన్షన్ ఎందుకని నిన్న ఇవ్వలేకపోయావు? ఎందుకని ఇవాళ కూడా ఇవ్వలేకపోయావు? రేపు నువ్వు సాక్షిలో అడ్వర్టైజ్మెంట్ వేసుకుని నువ్వు చేయబోయే పబ్లిసిటీకి నీ ఇన్ఛార్జీలు వెళ్ళి అక్కడ ఉండటానికి పాపం ఆ ముసలి వారికి ఏమిటి సంబంధం, ఏమిటి లింకు? సో ఇది దారుణం. ఆ వృద్ధులైన ఆ పెన్షనర్లు అందరూ కూడా బాలుడి శాపం, వృద్ధుడి శాపం మంచిది కాదమ్మా జగన్మోహన్ రెడ్డి.